హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి జర్మనీలో కాదు, నేను జర్మనీ బార్డర్ దాటబోతున్నా, వేరే కంట్రీకి వెళ్తున్నా. సో దట్ ఈస్ ద బ్యూటీ అనమాట. మనకు స్టూడెంట్ వీసా, షెంగన్ వీసా వస్తే సో వీ కెన్ ట్రావెల్ హోల్ యూరోప్ మొత్తం ట్రావెల్ చేయొచ్చు. సో ఈరోజు నేను జర్మనీ దాటి పక్క కంట్రీకి వెళ్తున్నా, చెక్ రిపబ్లిక్ వెళ్తున్నా ట్రిప్కి. నేను జర్మనీకి వచ్చి ఇప్పుడు 5 days అవుతుంది ఆఫ్టర్ హాలిడేస్. ఈ 5 daysలో మళ్ళీ ఇంకో ట్రిప్. సో స్టార్టింగ్లోనే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడే వేసుకోవచ్చు, తర్వాత వర్క్ కాలేజ్ బిజీ అయిపోతాం. సో ఇప్పుడైతే చెక్ రిపబ్లిక్ వెళ్ళిపోతున్నాం. సీ యూ ఇన్ చెక్ రిపబ్లిక్. సో సమ్ డీటెయిల్స్ అబౌట్ ట్రిప్ ఏంటి అంటే, ఈరోజు డేట్ వచ్చేసి 20. నేను 15th జర్మనీ ల్యాండ్ అయినా. ఈరోజు 20 అండ్ 20 నుంచి 22 వరకు 2 days ఉండబోతున్నా ప్రాగ్లోనే. నేనుండే ప్లేస్ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంది, RE25. అది వచ్చేసి ట్రైన్ RE25, రీజనల్ ఎక్స్ప్రెస్ 25 అంటారు. సో అది ఎక్కితే హాఫ్ అన్ అవర్లో బార్డర్ దాటేస్తాము. అక్కడ నుంచి టికెటింగ్స్ అవన్నీ మళ్ళీ సపరేట్ ఉంటాయి. సో అవన్నీ చెప్తా ఈ వ్లాగ్లోనే. అండ్ ఆల్రెడీ అక్కడ హాస్టల్ బుకింగ్ అయిపోయింది. సో 2 days అలా సిటీ అండ్ ఎవ్రీథింగ్ అక్కడ తిరిగి, అక్కడ ఫుడ్ ట్రై చేసి, అక్కడ లోకల్ ఎలా ఉన్నదో చూసేసిద్దాం. సో ఇది వచ్చేసి మ్యాటర్. సో స్టే ట్యూన్డ్. Hello guys, welcome back again. Finally we are in Prague. Vani Nadrazi something. మొత్తం అసలు లాంగ్వేజ్ అయితే డిఫరెంట్ ఉంది. జర్మనీ డిఫరెంట్ అంటే జర్మన్ కంటే డిఫరెంట్ ఉంది. ఫైనల్గా ప్రాగ్ వచ్చేసినాం. ఇంకా 1.5 hours ఉంది యాక్చువల్గా చెక్ఇన్కి. సో ఇప్పుడు బయట అట్లా లంచ్ చేసేసి కొంచెం పట్నాలు బయట తిరిగేసి తర్వాత హాస్టల్కి వెళ్ళి చెక్ఇన్ చేసేసుకుంటా. చెక్ఇన్ చేసుకొని ఈరోజు పెద్దగా ఏం పెట్టుకోలేదు, జస్ట్ బయట అట్లా జస్ట్ రివర్ సైడ్ అట్లా తిరిగేసి ఫొటోస్ దిగి సన్సెట్ ఎంజాయ్ చేయడమే. సో స్టేడియం ఉంటుంది. గైస్ ప్రజెంట్ అయితే ఇక్కడ ధాబా బయాస్ అని ఒకటి ఉంది. ఇది ప్యూర్లీ ఏషియన్, బట్ మన ఇండియన్ ఫుడ్ లానే ఉంది మొత్తం. స్పైస్డ్ రైస్, కర్రీస్, ఇది మూంగ్ దాల్ మన పప్పు, షాహీ పన్నీర్. సో ఎవ్రీథింగ్ వెజిటేరియన్ ఇక్కడ. సో ఇవన్నీ సోయా ఐటమ్స్. అండ్ లుక్ ఎట్ హియర్ స్ప్రింగ్ రోల్స్ అండ్ సమోసా. అండ్ దిస్ ఈజ్ సోయా నూడిల్స్ విత్ స్వీట్ చిల్లీ సాస్ ఇట్ సీమ్స్. కేక్స్ ఉన్నాయి ఇవి. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి మొత్తం వెజిటబుల్ సాలడ్ విత్ సమ్ టాపింగ్స్ అన్ని. చట్నీ ఏదో కర్రీలా ఉంది యాక్చువల్గా, చట్నీస్ ఉన్నాయి. సో ఇది మన లంచ్ ఇప్పుడైతే. అండ్ ఇక్కడ విచిత్రమైన థింగ్ ఏంటి అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ వెయిట్ అన్నమాట. మనం అన్ని ప్లేట్లో పెట్టేసుకోవాలి. ప్లేట్లో పెట్టేసుకుంటే అండ్ విల్ గెట్ వెయిట్ చూసి ఆ వెయిట్ ఎంత అయితే అంత మనం పే చేయాలి. సో ముందు ప్లేట్లో పెట్టేసుకొని టేబుల్కి వెళ్ళినాక మళ్ళీ మాట్లాడతాం. ఫర్ ద ఫస్ట్ టైం నేను బ్లాగ్లో ఫుడ్ చూపించబోతున్నా. సో ఫుడ్ ఇప్పుడు నేను అన్ని ప్లేట్లో పెట్టేసుకొని ఇంతకుముందు చూపించాను. సో అది ఫుడ్ వచ్చేసి ఇది వెజిటేబుల్ రిసోటో, అది మసాలా రైస్. అండ్ ఇది వచ్చేసి సోయా స్టిక్స్, బాయిల్డ్ కాలీఫ్లవర్. అండ్ ఇదేదో పికిల్లా ఉంది, మిక్స్డ్ పికిల్. ఇది వచ్చేసి పొటాటో ప్యాన్ కేక్స్. అండ్ ఇది వచ్చేసి సోయా విత్ సమ్ సాస్. ఇది వచ్చేసి షాహీ పనీర్, సమ్ కర్రీ అండ్ టాస్డ్ బాయిల్డ్ బీన్స్ అండ్ టమాటో. అండ్ సూషీ విత్ ఇది టమాటో చట్నీ. యాక్చువల్గా టమాటో చట్నీ ఆడదాకా స్ప్రెడ్ అయింది. సో ఇది మన ఫుడ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇట్స్ బిగిన్. ఫస్ట్ సోయా స్టిక్స్ ట్రై చేద్దాం స్టార్టర్ లాగా.
ఇది చూస్తే మొత్తం ఏషియన్ ఫుడ్లా ఉంది, బట్ టేస్ట్ ఎట్లుంటుందో తెలీదు. మస్తు ఉంది. నాకు మంచి బేబీ కార్న్లా మంచిగా ఉంది. నైస్ టేస్ట్. సింగిల్ హ్యాండ్గా తినడం కష్టం, నైఫ్ స్పూన్ అని ఉన్నాయి కాబట్టి ఫినిష్ చేసినాక అప్పుడు రివ్యూ చేస్తాను. దిస్ ఈజ్ డాబా బేయర్స్. ఫస్ట్ డాబా పేరినాగానే ఏషియన్ ఇండియన్ అనుకున్నా, బట్ మోస్ట్లీ అయితే ఇండియన్ ఫుడ్ లాగా నేను మొత్తం కంప్లీట్గా. బట్ ఏషియన్ రెస్టారెంట్ ఫుడ్ అయితే సూపర్ ఉంది, మస్ట్ ట్రై. సో ఇప్పుడైతే హాస్టల్కి వెళ్తున్నాం డైరెక్ట్. గైస్ ఫైనలీ హాస్టల్ చెక్-ఇన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి దగ్గరలో ఉన్న ఒక పార్క్ వచ్చాను, లెట్నా పార్క్ అని. ఇది ఒక హై పాయింట్ ఉంది కొండపైన. ఇక్కడ నుంచి వ్యూ మొత్తం, పార్క్ వ్యూ మొత్తం కనిపిస్తుంది. వ్యూ బ్యాక్ మొత్తం హ్యాపీగా ఒక నది, దాంట్లో షిప్స్ అండ్ అండ్ రాక్ బిల్డింగ్స్ అన్నీ బాగున్నాయి. Finally, this is the view from top of లెట్నా పార్క్. ప్రాగ్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చాలా బాగుంది, పీస్ఫుల్ ప్లేస్. ఎక్కడెక్కడ దూకుతున్నారు రా నాయన. జస్ట్ ఫినిష్డ్ పార్క్ యాక్చువల్గా. అక్కడ సమ్వేర్ ఇక్కడ ఆ కొండపైన అక్కడ పార్క్ ఉండే, అక్కడ పార్క్ నుండి ట్రామ్ ఎక్కి అటు నుంచి ఇటు తిరిగేసి వచ్చాము. సో ఇది వచ్చేసి చార్ల్స్ బ్రిడ్జ్.
చార్ల్స్ బ్రిడ్జ్ నుంచి ఇక్కడ సన్సెట్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ సన్సెట్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ జనాలు అందరు ఇటే ఉన్నారు, ఇక్కడనే ఉన్నారు. సో ఇక్కడ సమ్ రివర్, ఇక్కడ బోటింగ్ అండ్ ఎవ్రీథింగ్ నడుస్తుంది అండ్ క్రూజ్ షిప్స్ అండ్ చాలా తిరుగుతున్నాయి యాక్చువల్గా. బట్ క్రేజీ లొకేషన్ ఇది, చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. సో గోయింగ్ ఆన్ టు ద చార్ల్స్ బ్రిడ్జ్. ఇక్కడ సోవెనిర్స్ ఉన్నాయి, చాలా స్టోర్స్ ఉన్నాయి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, డైరీస్ అన్నీ తీసుకోవచ్చు. ఓ షిట్. ఓకే, వెళ్ళడానికి ఒక సైడ్ నుంచి వెళ్తున్నారు, మనమే ఆపోజిట్ వెళ్తున్నాం అప్పటి నుంచి. చాలా రష్ ఉంది యాక్చువల్గా. Come here. Sketch artist. ఒక పెయింటింగ్ 1000 చెక్ రౌండ్స్ అంటే 40 euros. సో ఇక్కడ కరెన్సీ వచ్చేసి చెక్ రౌండ్స్ అంటారు. సో వన్ euro ఈజ్ ఈక్వల్స్ టు 21 చెక్ రౌండ్స్. ఇక్కడ లైవ్ స్కెచ్, కార్టూన్ స్కెచ్ చేస్తున్నారు. Live cartoon sketch for 500 Czech crowns. 500 Czech crowns అంటే 20 euros అని ఉంది. I don't know. Yeah, 500 Czech crowns, 20 euros approximately. మొత్తం లైవ్ పెయింటింగ్స్, స్కెచెస్, ఆర్ట్స్ మాత్రం చాలా ఉన్నాయి బ్రిడ్జ్ పైన. సో మనం ఫైనల్గా బ్రిడ్జ్ పైకి వచ్చేసినాం. దిస్ ఇస్ ద బ్రిడ్జ్.
సో ఇవి వచ్చేసి సువెనీర్స్, మన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవన్నీ ఇట్లా దొరుకుతాయి ప్రతి దగ్గర. ఎక్కడ యూరోప్లో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా సరే ఇట్లా దొరుకుతాయి. సో చూసి ఏదో ఒకటి తీసుకుంటా. ప్రజెంట్ అయితే నాకు ఇదొకటి కలెక్షన్ స్టార్ట్ చేశా. ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటి ఇట్లా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కానీ కీ చైన్ కానీ ఏదైనా తీసుకోవడం. సో ఆల్రెడీ మా ఇంట్లో ఫ్రిడ్జ్కి 2 ఉన్నాయి. యాక్చువల్గా చాలా తిరిగినా, బట్ 2 ఉన్నాయి. ఇంకా కొంటూ ఉన్నా. సో ఇప్పుడు విధంగా ఒకటి తీసుకుంటా ప్రాగ్ది. సో ఇవన్నీ సోవెనర్స్. సో ప్రాగ్ అన్న ప్రాహా అన్న ఒకటే. ఫైనలీ డే 1 ప్రాగ్ అయిపోయింది గైస్. ఇప్పుడు వచ్చేసి హాస్టల్కి వచ్చేసిన. ఇప్పుడు హాస్టల్లో ఉన్నా. సో ఇది వచ్చేసిన హాస్టల్. ఇట్లా బంక్ బెడ్స్ ఉంటాయి కింద పైన. సో ఇట్లా మనకు హాస్టల్స్ బుక్ చేసుకోవచ్చు. హాస్టల్స్ ఉన్నాయి, ఎయిర్బిఎన్బీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇక్కడ బుక్ చేసుకోవడానికి. ప్రజెంట్ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయినా. సో డే 1 వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సో డే 2 రేపు మళ్ళీ కలుద్దాం. సో స్టే ట్యూన్డ్.